తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవద్దని వాషింగ్టన్లోని తెలంగాణ ఎన్ఆర్ఐలు కోరుతున్నారు. సమైక్యాంధ్రకు మద్దతు పలికిన చిరంజీవిపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు నాయుడు డబుల్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాలుగా విడిపోవడం వల్ల ఆంధ్ర తెలంగాణ అభివృద్ధి చెందాయన్నారు. పెట్టుబడిదారులు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిస్తున్నారని తెలంగాణ ఎన్ఆర్ఐలు ఆరోపించారు. డీసీ వర్జీనియా, నార్థన్ వర్జీనియా ఏరియాస్ లో తెలంగాణ సపోర్టర్స్ ఒపీనియన్స్ విందాం. మేము ఇప్పుడు ఒకటి చెప్పాలనుకుంటున్నాం. వాషింగ్టన్ డీసీ తెలంగాణ ఎన్ఆర్ఐస్ అందరూ ఏంటంటే, తెలంగాణ ఉద్యమం అనేది ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం. ఇప్పుడు ఏదైతే సమైక్య రాష్ట్రానికి ఉద్యమం ఏదైతే జరుగుతున్నదో, ఇది ప్రజా ప్రతినిధులు వాళ్ళ డబ్బుతోని ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఇది క్లియర్లీ ఏం తెలుస్తుంది అంటే, ఇది ప్రజా ప్రతినిధులు తమ డబ్బుని కాపాడుకోవడానికి, తమ ఇన్వెస్ట్మెంట్స్ ని ఏదైతే హైదరాబాద్ లో చేసిండ్రో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ని కాపాడుకోవడానికే ఈ ఉద్యమం మొదలు పెట్టారు. నార్థన్ వర్జీనియా స్టూడెంట్స్, తెలంగాణ సపోర్టర్స్, మాకు చిరంజీవి గారు మమ్మల్ని అన్నారు తెలంగాణకి ఉద్యమం స్టార్ట్ చేయడానికి డబ్బులతో స్టార్ట్ చేశారు. వెరాజ్ ఆంధ్ర స్టూడెంట్స్ కి ఉద్యమం స్టార్ట్ చేయడం సెల్ఫ్ గా స్టార్ట్ చేసిందట. మా ఉద్యమం ఎవరో చెప్తే రాలే, 60 సంవత్సరాల నుంచి మా తాతలు తండ్రి చెప్పిన ఉద్యమం ఇది. జై తెలంగాణ, వాడెవడు వీడెవడు, జై తెలంగాణ. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ ని అభివృద్ధి చేసామంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్స్ ఏమైనా ఉన్నాయా? హైదరాబాద్ టైం ప్రకారం డెవలప్ అయింది. చెట్టుని డెవలప్ చేయాలి. చెట్టు దానంతా టైం బట్టి అది పెరుగుతుంది. మనం ఏజ్ బట్టి మనం పెరుగుతూ ఉంటాము. అట్లనే హైదరాబాద్ గ్రో అయింది. హైదరాబాద్ వల్ల మాకు సపరేట్ తెలంగాణ అయిపోయినాక మేము చూపెడతాం హైదరాబాద్, 5 హైదరాబాద్లు చూపెడతాం. అట్లాంటిది హైదరాబాద్. మీరు ఏంటంటే, మీరు ఆంధ్రోళ్ళంతా హైదరాబాద్లా, అటు బెంగళూరులా ఎక్కడ దొరికితే అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ల కోసం చేసుకున్నదే తప్ప మాకు ఒదిగింది ఏమి లేదు హైదరాబాద్. కనీసం ఒక నలుగురు రాజకీయ నాయకులను, 2 విద్యావేత్తలతోని కాన్ఫరెన్స్ కాల్లో కనీసం ఒక 70 మంది ఇక్కడ నుంచి కాన్ఫరెన్స్ కాల్లో ఇండియాకు మాట్లాడినాము. వాళ్ళందరూ కూడా మేము ఎవరితో మాట్లాడినా ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా చెప్తున్నారు. వాళ్ళకు కూడా ప్రతి ఆంధ్ర ఇటుకు తెలంగాణ ఇటుకు కలిసి ఉందామని చెప్పేసి ఎట్లున్నదో అట్లాగే విడిపోయి అంతకు మంచిగా ఉందామని ఉన్నది. అది మాకు కూడా ఎంతో ఉత్సాహంగా అనిపిస్తున్నది. ఇప్పుడు రాయలసీమలో 4 జిల్లాలకు 4 మెడికల్ కాలేజీలు ఉన్నవి. తెలంగాణ మొత్తము హైదరాబాదులో కాక ఒక వరంగల్ ఒక్కటే మెడికల్ కాలేజ్ ఉన్నది. ఇదొకటి మనకు తెలిసిపోతున్నది. అట్లాగే ఉద్యోగాల విషయంలోకి వస్తే ప్రభుత్వ సంస్థలలో తెలంగాణకు 5 లక్షలు రావాల్సింది, అటువంటిది 2,10,000 ఉద్యోగాలే తెలంగాణకు ఉన్నవి. 2,90,000 ఉద్యోగాలు ఆంధ్ర వారికి ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగాలతోని ఓన్లీ అదే నష్టం కాకుండా ఆ కాంపిటేటివ్నెస్ అనేది కూడా పోతుంది. మాకు నిధుల కోసం కొట్లాడు, ఉద్యోగాల కోసం కొట్లాడు, నీళ్ల కోసం కొట్లాడు, ప్రాజెక్టుల కోసం కొట్లాడు, వీటితోనే గడిచిపోతుంది. మాకు అభివృద్ధి కాదు, కొట్లాటనే గడిచిపోతుంది. అదన్నీ పోయి మేము మా అంతలో మేమే చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇట్లా ప్రతి ఇండస్ట్రీలో, ఇప్పుడు ఇండస్ట్రీస్ వైజ్గా చూసినా సరే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా చూసినా, ఎట్లా చూసినా సరే మాకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ అయితే ఒక వృధాగా పోయే నీళ్లను మనం మంచిగా ఆనకట్టెలు కట్టుకుంటే తెలంగాణ సస్యశ్యామలంగా పారగలుగుతుంది. ఇంకొక క్వశ్చన్, యునైటెడ్ స్టేట్స్ లో తెలంగాణ ఆంధ్ర అనే సెపరేషన్ గురించి టిఎల్సిఏ అండ్ తానా అసోసియేషన్స్ కూడా, మీరు వాటి గురించి మీ ఒపీనియన్స్ ఏంటి? అవి కూడా మీరు సెపరేట్ అయిపోవాలనుకుంటున్నారా, లేకపోతే అసోసియేషన్స్ లో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నారా? మేము ఇప్పుడు తెలంగాణ కోసం పొట్లాడినప్పుడు కూడా ఆ సంస్థలను వేటిని కూడా ఈ దీంట్లోకి తీసుకురాలేదు. ఎందుకోసం అంటే దూర ప్రాంతంలో ఉన్నాం కాబట్టి అందరం కలిసే ఉందామని చెప్పేసి మొదటి నుండి మేము అనుకున్నాము. వాళ్ళు ఏం చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే సమైక్యాంధ్ర కూడా అంటున్నారు. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. ఏమన్నా ఉంటే వాళ్ళు ఒక వేరే సంస్థ పెట్టుకొని చేసుకొని మేమేమనం, కానీ ఇంతవరకు ఉన్న సంస్థలను ఉపయోగించుకుంటే ఎవరము చేయొద్దు ఇక్కడ. ఎందుకంటే మనం దూర ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మనం కావాల్సి ఉంటే వేరే సంస్థ పెట్టుకొని మనం చేసుకుందాం. కానీ దీన్ని కలిపేసేసేసి ఇది మనకు ఆంధ్ర నుండి ఎక్కువ మంది ఉన్నామో, లేకుంటే ఇది మనమే పెత్తనం చేస్తున్నాం ఇక్కడ ఈ ఆంధ్ర సంస్థలు ఎక్కడైతే దూర ప్రాంతంలో ఉన్నాయో, కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు అనుకుంటే మళ్ళీ మేము ఇంకో సంస్థ పెట్టుకోవాల్సి వస్తుంది. చిరంజీవి గారు చెప్పిన టాక్ గురించి మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉన్నాయా? ఎవరైనా చిరంజీవి ఫార్మింగ్ ద పిఆర్పి పార్టీ ఈ సేడ్ లైక్, నేను సామాజిక న్యాయానికి, సామాజిక తెలంగాణకి కట్టుబడి ఉంటాను అని చెప్పడం జరిగింది. దాని ద్వారా మేము కూడా ఈ ప్రజారాజ్యం అనే పార్టీకి ఇక్కడ నుంచి మా నుంచి ఏదైతే మద్దతు చెప్పదలుచుకున్నామో చెప్పగలిగినాము.
కానీ నేడు చిరంజీవి చేస్తున్నది ఏమిటి? మళ్ళీ జై సమైక్యాంధ్ర అన్న ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. మేము దీన్ని ఖండిస్తున్నాము. ఇప్పుడు తెలంగాణ స్టేట్ అవడం వలన ఆంధ్రాకు లాభమే, ఇటు తెలంగాణకు కూడా లాభమే. ఎందుకంటే ఆంధ్ర కూడా సపరేట్గా డెవలప్ కావచ్చు, ఇంకా బాగా డెవలప్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళకు అన్ని న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు క్యాపిటల్ సిటీ బిల్డ్ చేయడానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు వాళ్ళకు మీకు కూడా ఒక క్యాపిటల్ సిటీ ఉంటుంది. ఇప్పుడు లెట్స్ సే ఒంగోలు క్యాపిటల్ సిటీ అయిందనుకోండి, హైదరాబాద్కు సమానంగా మీరు ఒంగోలును క్యాపిటల్ సిటీగా చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ హైదరాబాద్. అట్లా మీరు అట్లా ఆలోచించండి. ఇప్పుడు కలిసిండి కొట్టుకునే కన్నా విడిపోయి మంచిగా సపరేట్గా డెవలప్ కావచ్చు. ఇప్పుడు మీరు సమైక్యాంధ్ర అని ఇప్పుడు టెంపరీ కలిసినా కూడా ఈ ఉద్యమం ఇలానే ఉంటుంది. ఇంకా 100 years అయినా 200 years అయినా ఇలానే కంటిన్యూ అవుతుంది. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడే సపరేట్ అయిపోయి సపరేట్గా డెవలప్ కావడం అందరికీ మంచిది. అట్లా హైదరాబాద్ వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేశానని చెప్తున్నారు కదా, మీకు ఒపీనియన్స్ చెప్పండి. తెలంగాణలో జాబ్స్ గురించి ఒకటి ఏంటంటే తెలంగాణలో చాలా ఇన్వెస్ట్మెంట్ చేశామంటున్నారు, కానీ మీరు చూస్తే ఏదైనా కంపెనీలు పెట్టారో, ఏదైనా రాజగోపాల్ గారు గానో ఇంకెవరు గానో మీ కంపెనీస్ అని పెట్టారు కదా, మీరు దాంట్లో తెలంగాణ వాళ్ళకి ఎన్ని జాబ్స్ ఇచ్చారు? మీరు అనాలిసిస్ ఫ్యాక్ట్స్ ఒకసారి బయటకు పెట్టండి. మీరు అంటున్నారు 1000 crores ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, అది పెట్టాము, ఇది పెట్టామని, కానీ మీ దాంట్లో ఎంతమందికి తెలంగాణ వాళ్ళకి జాబ్స్ ఇచ్చారు? ఎంతమంది సమాఖ్యాంధ్ర లేకపోతే ఆంధ్ర రాయలసీమ వాళ్ళకి జాబ్స్ ఇచ్చారు? స్మాలర్ స్టేట్స్ మీద మీ ఒపీనియన్స్ ఏంటి? వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటి? ఎప్పుడైతే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందో మనం వి స్టార్టెడ్ ఆఫ్ విత్ 14 states. టుడే వీ హ్యావ్ 29 states. ఇది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఒక కామన్ మ్యాన్కి రీచ్ కావడానికి ఇది అనుకూలంగా ఉంటుంది స్మాలర్ స్టేట్స్తో. అట్లానే కాకుండా ఇప్పుడు మేమున్న ఇక్కడ అమెరికాలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడేవారు, కానీ ఇక్కడ 50 states ఉన్నాయి. సో ఇదేంటంటే ఒక ప్రాంతానికి అనుకూలంగా ఒక సిటిజన్కి అడ్మినిస్ట్రేషన్ ఈజీగా రీచ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఈ తెలంగాణకి మీడియా సపోర్ట్ ఎంత ఉంది కొంచెం చెప్పండి. TV9 ఒక్కటి మొదట్లో బాగానే మా తెలంగాణ మూమెంట్ని కవర్ చేసినారు. దాని తర్వాత ఇవాళ ప్రతి ఛానల్ ఉన్న 10 ఛానళ్ళు తెలంగాణ మూమెంట్ని అనగదొక్కి మొత్తం ఆంధ్ర మూమెంట్ని చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము దీన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాము. దీంట్లో ఉన్న 10 ఛానళ్ళలో 9 ఛానల్లో ఓనర్లు ఆంధ్ర వారే, అందుకనే వాళ్ళకు ఆంధ్ర కావాలని చూస్తున్నారు. కానీ ఇది పూర్తిగా yellow జర్నలిజం. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్ థింగ్.